హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో నేనైతే ఒక వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయబోతున్నాను అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ నుంచి. అది కూడా 3 డిఫరెంట్ వేస్లో అనమాట. ఒకటి సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్, సెకండ్ వచ్చేసి హార్డ్వేర్ ఎన్కోడింగ్, అండ్ మూడోది వచ్చేసి అడాబీ మీడియా ఎన్కోడర్ అప్లికేషన్ ద్వారా. చూద్దాం ఈ మూడిట్లో ఏది క్విక్గా అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంది అని. ఒకవేళ మీరు కనుక వీడియో ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నట్లయితే మీకు తెలిసి ఉంటుంది ఈ ఎన్కోడింగ్స్ గురించి. నాకైతే ఎప్పుడూ ఒక డౌట్ అయితే ఉండేది, ఏ ఎన్కోడింగ్ ఫాస్ట్గా అయితే ఉంటుందని. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు కూడా అయితే క్లారిటీగా అయితే తెలుస్తుంది. నేనైతే ఒక జస్ట్ 7 మినిట్స్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను నా ప్రాజెక్ట్ ఫైల్లో నుంచి. ఈ 7 మినిట్స్లో కూడా నేను డిఫరెంట్ లేయర్స్ అయితే యూస్ చేశాను. యానిమేషన్స్ ఉన్నాయి, టైటిల్స్ ఉన్నాయి, ట్రాన్సిషన్స్ ఉన్నాయి, సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, ఇంకా కొన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ అయితే యాడ్ చేశాను అనమాట. సింపుల్ చెప్పాలంటే ఒకవేళ మీరు యూట్యూబ్లో హెవీ ఎడిటింగ్ వీడియో చూస్తున్నారు అంటే అదే విధంగా అయితే ఉంటుంది అనమాట ఇది కూడా. ఇకపోతే నేను ఈ వీడియోని 1080pకి అయితే సెట్ చేశాను అనమాట. యాక్చువల్గా నేను 4K అయితే రికార్డ్ చేసిన వీడియోని దాని అయితే స్కేల్ డౌన్ చేశాను 1080pకి. సో దట్ నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ జూమ్ ఇన్ చేయాలన్నా జూమ్ అవుట్ చేయాలన్నా కొంచెం బాగుంటుందని. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూసినట్లయితే నేను స్టాప్ వాచింగ్ కూడా అయితే టర్న్ ఆన్ అయితే చేశాను ట్రాన్స్పరెన్సీ కోసం, సో దట్ మీకు రిజల్ట్స్ కూడా క్లియర్గా అయితే తెలుస్తాయి. ఇక ఈ ఎక్స్పోర్టింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే నేను డిఫాల్ట్ సెట్టింగ్స్ అయితే యూస్ చేస్తాను అడాబీ ప్రీమియర్ ప్రోలో. కొన్ని చేంజెస్ అయితే చేంజ్ చేశాను అనమాట. ఒకటి మాక్సిమం రెండర్ క్వాలిటీని అయితే క్లిక్ చేశాను, ఇంకా VPR 1 పాస్ మెథడ్ అయితే చూస్ చేస్తున్నాను అనమాట. అండ్ బిట్ రేట్స్ వచ్చేసి 1లో వచ్చేసి 20, సెకండ్లో వచ్చేసి 40 అయితే సెట్ చేశాను. నేను యూస్ చేసిన ల్యాప్టాప్లో కూలర్ బూస్టర్ అనే టెక్నాలజీ అయితే ఉందన్నమాట. దీనివల్ల యూజ్ ఏంటి అంటే చిప్ ని కూల్గా అయితే మెయింటైన్ చేస్తుంది అండ్ ఇంటర్నల్గా ఎక్కువ హీట్ అనేది బిల్డ్ అవ్వకుండా అయితే చూస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి 100% పీక్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది, ఎటువంటి డ్రాప్స్ లేకుండా. ఇక ఫస్ట్ టెస్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ ద్వారా అనమాట. సో చూద్దాం ఎంత టైంలో ఇది కంప్లీట్ చేస్తుంది అని. నేను యూస్ చేసిన ల్యాప్టాప్లో NVMe SSD అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు యూస్ చేసిన ల్యాప్టాప్లో రెగ్యులర్ హార్డ్ డ్రైవ్ ఉన్నట్లయితే మీరు ఈ ఎక్స్పోర్టింగ్ టైమ్స్ చాలా ఎక్కువ డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారనమాట. అండ్ ఆల్సో మీరు ఈ వీడియోని ఒక రెఫరెన్స్ కింద అయితే తీసుకోండి, అంటే మీరు కంపేర్ అయితే చేయొద్దు అనమాట ఇదే టైమింగ్స్ అనేది. బికాస్ నేను యూస్ చేసిన ప్రాజెక్ట్ ఫైల్ డిఫరెంట్ అండ్ మీరు యూస్ చేస్తుంది డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ ఈవెన్ చిప్ సెట్, ల్యాప్టాప్, ఈ SSD చాలా ఫ్యాక్టర్స్ అయితే అఫెక్ట్ అయి ఉంటాయి అనమాట. నేను యూస్ చేసిన ల్యాప్టాప్లో ఇంటెల్ i7 9th Gen H సిరీస్ చిప్ సెట్ అయితే ఉందన్నమాట. ఇది ఒక గేమింగ్ ల్యాప్టాప్. ఇకపోతే ఈ సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ 12 minutes and 10 seconds టైం అయితే తీసుకుంది ఎక్స్పోర్ట్ అవ్వడానికి. నేనైతే ఒక షార్ట్ బ్రేక్ ఇచ్చి తర్వాత మళ్ళీ సేమ్ ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఎక్స్పోర్ట్ చేశాను అనమాట, సేమ్ 7 minutes ని. ఇప్పుడు వచ్చేసి హార్డ్వేర్ ఎన్కోడింగ్ యూస్ చేసి. ఇకపోతే నేను యూస్ చేసిన ల్యాప్టాప్లో 4GB NVIDIA GeForce GTX 1650 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉందన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి ఈ హార్డ్వేర్ ఎన్కోడింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. కొన్ని ఇయర్స్ ముందు అంటే మనకి 2020 కంటే ముందు చూసినట్లయితే అడాబీలో ఈ హార్డ్వేర్ ఎన్కోడింగ్ ఫీచర్ అయితే లేదనమాట. ఎర్లీ 2020లో అయితే యాడ్ చేసింది అడాబీ అనేది. సో ఒకవేళ మీ ల్యాప్టాప్లో గ్రాఫిక్ కార్డ్ ఉన్నట్లయితే మీరు ఈ హార్డ్వేర్ ఎన్కోడింగ్ అయితే యూస్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ మీరు మేజర్ డిఫరెన్స్ కూడా అయితే నోటీస్ చేస్తారు. ఈ హార్డ్వేర్ ఎన్కోడింగ్ అరౌండ్ 9 minutes and 49 seconds టైం అయితే తీసుకుంది. ఇది చాలా ఫాస్ట్ అని చెప్పొచ్చు సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ తో కంపేర్ చేసినట్లయితే. తర్వాత కొద్దిసేపు బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తాను, కానీ ఈసారి అడాబీ మీడియా ఎన్కోడర్ యూస్ చేసి. ఈ మీడియా ఎన్కోడర్ లో కూడా మీరు సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ ఆర్ హార్డ్వేర్ ఎన్కోడింగ్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే మనకి జస్ట్ డిఫరెన్స్ కోసం కాబట్టి. ఒకవేళ ఇది కూడా సేమ్ టైమింగ్ సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ లాగా ఎక్స్పోర్ట్ అయింది అంటే మనం హార్డ్వేర్ ఎన్కోడింగ్ ద్వారా కూడా అయితే చేయొచ్చు అనమాట. నేను నోటీస్ చేసింది ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే మీడియా ఎన్కోడర్ లో ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే అది కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది అనమాట, ఇది మొత్తం ప్రాసెస్ చేయడానికి అండ్ కరెక్ట్ గా ఎక్స్పోర్టింగ్ స్టార్ట్ అవ్వడానికి. అదే మీరు డైరెక్ట్ గా ప్రీమియర్ ప్రోలో చేస్తున్నారు అంటే ఎక్స్పోర్టింగ్ అనేది దాంట్లో అంత టైం గ్యాప్ అయితే ఉండదన్నమాట. క్లిక్ చేసిన వెంటనే ఎక్స్పోర్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రైట్, ఈ అడాబీ మీడియా ఎన్కోడర్ అనేది 15 minutes and 4 seconds అయితే టైం తీసుకుంది ఫినిష్ అవ్వడానికి. ఇది చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. సో క్విక్ గా సమ్మరీ ప్రకారం చెప్పాలి అంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి హార్డ్వేర్ ఎన్కోడింగ్ అనమాట, థ్యాంక్స్ టు ది గ్రాఫిక్ కార్డ్, దానివల్ల ఇది ఫాస్ట్ గా అయితే ఎక్స్పోర్ట్ అయింది. ఇక సెకండ్ ప్లేస్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్, థ్యాంక్స్ టు ది ప్రాసెసర్, దీనివల్ల మనకి ఫాస్ట్ గా అయితే ఎక్స్పోర్ట్ అయింది. ఇంకా థర్డ్ ప్లేస్ వచ్చేసి అడాబీ మీడియా ఎన్కోడర్. సో దేనికి థ్యాంక్స్ చెప్పాలి తెలియట్లేదు, ఏదర్ గ్రాఫిక్ కార్డ్ కా లేకుంటే ప్రాసెసర్ కా. మనం సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ పెట్టాం కాబట్టి నేను ప్రాసెసర్ కే థ్యాంక్స్ అయితే చెప్తాను, బట్ ఎక్కువ టైం అయితే తీసుకుంది అనమాట. కానీ ఈ మీడియా ఎన్కోడర్ కూడా అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఎప్పుడంటే ఒకవేళ మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనేది ఎడిట్ చేస్తున్నారు అనుకోండి ప్రీమియర్ ప్రోలో, ఒకవేళ మీరు ప్రీమియర్ ప్రోలో ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ చేసినట్లయితే సెకండ్ ప్రాజెక్ట్ ఫైల్ అయితే టచ్ కూడా అయితే చేయలేరు అనమాట, అది ఎక్స్పోర్ట్ అయ్యేంత వరకు. కానీ ఈ మీడియా ఎన్కోడర్ ఉండడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఫైల్ ని ఎక్స్పోర్ట్ చేస్తూనే మీరు సెకండ్ ప్రాజెక్ట్ ఫైల్ ని కూడా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అక్కడైతే మీకు టైం అయితే సేవ్ చేస్తుంది అనమాట. ఎక్స్పోర్టింగ్ టైం కాదు, ఎడిటింగ్ టైం గురించి చెప్తున్నాను. ఒకవేళ మీరు ఈ విధమైన టెస్ట్ ని యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ అది కూడా M1 చిప్ సెట్ తో ఉన్న దాంట్లో చూడాలనుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న వీడియోని అయితే క్లిక్ చేయండి, దానిలో అయితే మీకు చూపించాను.